సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం 12వ జ్యోతిర్లింగంగా పిలువబడే కృష్ణేశ్వర ఆలయానికి అయితే వచ్చాము. సో లొకేషన్ వచ్చేసి ఛత్రపతి సంభాజీ నగర్. పాత పేరు చూసినట్టయితే ఔరంగాబాద్కి అయితే చేరుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అనేది పూర్తిగా అయితే చెప్తాము. సో ఫస్ట్ మీరున్న లొకేషన్ నుంచి అయితే ఫస్ట్ ఔరంగాబాద్కి టికెట్ బుక్ చేసుకొని స్టేషన్కి వచ్చేసిన తర్వాత బయట మీకు ప్రతి 1 అవర్కి ఒక బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, పచ్చని కొండలతో ఘాట్ రోడ్లు చీల్చుకుంటూ అయితే బస్సెస్ అయితే వెళ్తూ ఉంటాయి. సో బస్ నెంబర్ కూడా చూడండి, 42 నెంబర్ బస్ అనమాట. ఎల్లోరా కేవ్స్కి వెళ్ళే బస్సెస్ అన్ని కృష్ణేశ్వర్ టెంపుల్ దగ్గర అయితే ఆగుతాయి. సో మమ్మల్ని బస్ దగ్గర తింపేశారు. సో దిగంగానే మీకు ఎదురుగా ఇక్కడ షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీ లగేజ్ ఏదైనా ఉందంటే కుదిరితే హోటల్స్ కానీ రూమ్స్ కానీ తీసుకోండి. లేని పక్షంలో ఇక్కడ 10 రూపీస్ ఇచ్చారంటే ఇక్కడ షాప్స్లో మీ బ్యాగ్ అయితే సెక్యూర్గా ఉంచుతారు వెళ్ళొచ్చేంత వరకు, దర్శనం అయ్యేంత వరకు. సో చూస్తున్నారు కదా, టెంపుల్ అవుట్స్కట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం టెంపుల్లోకి వెళ్తున్నాం. సో అందరికంటే కొంచెం యూనిక్గా చేద్దామని చెప్పేసి టెంపుల్ లోపల వ్యూ మొత్తం చూపించాను ఈ వీడియోలో. సో వీలైనంత వరకు ఎర్లీగా అయితే మీరు దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ క్యూ పెరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఎంతమంది జనాభా అయితే ఉన్నారనేది. సో నేనేంటంటే వీడియో తీసుకుంటుంటూ లేట్ అయిపోయింది నాకు. సో చాలా ఎక్కువ క్యూ అయిపోయింది అనమాట. సో ఇంక ఇక్కడ ఆలయం యొక్క స్పెషల్ ఏంటంటే, ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే మగవారు పై వస్త్రాలను అయితే నిప్పేయాలన్నమాట. అంటే పైన టీ షర్ట్స్ కానీ బనీన్లు కానీ ఏమీ ఉండకూడదు. సో బట్టలు మొత్తం అయితే ఇప్పేయాలి పైనవి. ఆడవారికి అయితే ఏమీ లేదు, మామూలుగానే ఎంట్రీ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఆలయం స్ట్రక్చర్ ఎలాగ ఉందనేది. సో ఈ ఆలయం ఏంటంటే చాలాసార్లు ఇప్పటి వరకు చాలాసార్లు ధ్వంసం చేయబడిందంట. అంటే మొఘలులు చాలాసార్లు ఆక్రమణ చేశారు కదా, మన ఆక్రమణ చేసినప్పుడల్లా ఈ ఆలయాన్ని ఇట్లా ధ్వంసం చేస్తూ ఉన్నారనమాట. సో ఇది 18వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్ ద్వారా మళ్ళీ పునర్నిర్మించబడిన ఆలయం అనమాట. ప్రస్తుతం ఉన్న రూపురేఖలు అయితే ఇట్లా ఉంది అనమాట ఆలయంది. ఇంకా నేను యూట్యూబ్ లో మిగతా వీడియోస్ చాలా చూశాను. సో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలయం లోపల స్ట్రక్చర్ అయితే చూపించలేదు. సో నేను అందుకోసం గాను ఆలయం లోపల స్ట్రక్చర్ చూపించాలని నిర్ణయించుకున్నాను. సో మాక్సిమం లోపల ఆలయం స్ట్రక్చర్ అయితే చూపిస్తాను. స్టోరీ చెప్పుకుంటూ అయితే ఆలయం స్ట్రక్చర్ అయితే లోపలి మీకు చూపిస్తాను అనమాట. సో చూడండి, 13-14వ శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీకి చెందిన సుల్తాన్ ద్వారా ధ్వంసం చేయబడింది. పునర్నిర్మాణం అనేక సార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్ ఇంకా మరాఠా వివాదంలో చాలా సార్లు నాశనం చేయబడింది అనమాట. మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత 18వ శతాబ్దంలో ఇండోర్కి చెందిన రాణి అహల్యాబాయి హోల్కర్ ద్వారా ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్న రూపురేఖలతో అయితే పునర్నిర్మించడం అయితే జరిగింది. ఇంకా ఆలయ విశిష్టత చూసినట్టయితే, పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేలూరు గ్రామ పెద్ద, అంటే వేలూరు అనే ఒక ఊరు ఉంది. సో ఆ ఊరి గ్రామ పెద్ద పరమశివ భక్తుడైన భోస్లేకు కృష్ణేశ్వరుని మహిమ వలన పాము పుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుందన్నమాట. ఆ సంపదతో అతను ఆలయ పనులు మొదలు పెడతాడనమాట. అంతేకాక శిఖర సింగనపూర్లో ఒక చెరువును త్రవ్వించాలని అక్కడ గ్రామస్తులు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత భోస్లేకు వంశంలో సాక్షాత్తు ఆ భోలేనాథుడే జన్మించాడని, వంశ ప్రతిష్టను పెంచాడని మనకి చరిత్ర ద్వారా తెలుసుకోవడానికి దొరుకుతుందన్నమాట. ముఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కర్ అనే ఆవిడ ఆలయాన్ని పునర్నిర్మించిందనమాట. అంటే మొఘలులు ధ్వంసం చేసిన ఆలయాన్ని అహల్యాదేవి హోల్కర్ అనే ఆవిడ పునర్నిర్మించారనమాట. 240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి దృఢంగా ఇంకా చాలా అందంగా అయితే స్థిరంగా నిలిచిబడి ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆలయం లోపల స్తంభాల మీద ఏ రకంగా అయితే పశుపక్షాదులతో ఎంత బాగా అయితే చెక్కారనేది ప్రతి స్తంభం మీద. ఇంకా ఇందాక చెప్పా కదా, ఆలయం లోపల బట్టలు ఎవరు వేసుకోకూడదని పురుషులు. సో ఇగోండి ఇలాగ ఉంటుందన్నమాట. స్వామివారికి అభిషేకం అనేది స్వయంగా మన చేతులతో మనమే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ కృష్ణేశ్వర ఆలయం కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో అయితే పేరుగాంచింది అనమాట. జస్ట్ 2-3 కిలోమీటర్స్ లో ఒక ఊహకందని ఒక భవ్యమైన రాతి నిర్మాణం ఒకటి ఉంది. ఎల్లోరా కేవ్స్ అంటారు దాన్ని. అసలు అది నిజంగా మనుషుల ద్వారానే చెక్కబడిందా అన్నట్టుగా ఉండే అంత విచిత్రంగా అయితే ఉంటుందన్నమాట ఆ రాతి నిర్మాణం. సో ఇప్పటి వరకు కూడా కనుక్కోలేకపోయారు అసలు అది ఇప్పుడు చేయడానికి కూడా అసలు వీలు లేదు అటువంటి రాతి నిర్మాణం అనమాట. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం మనం. సో ఇది ఫ్రెండ్స్ 12వ జ్యోతిర్లింగంగా పిలువబడే కృష్ణేశ్వర ఆలయ చరిత్ర, ఇంకా లోపల స్ట్రక్చర్ కూడా చూపించాను. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.